గైస్ డే 3లో మైక్ ఇష్యూ వచ్చింది. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. డే 4లో నేను ఢిల్లీలో మైక్ తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచే అన్ని వీడియోస్ బాగుంటాయి. ఈ యొక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ అన్ని లొకేషన్స్ బాగుంటాయి. నెక్స్ట్ మైక్స్ అన్ని ప్రాపర్గా చూసుకున్నాను. వీడియోలో అన్ని స్టేట్స్ కవర్ చేశాను. ప్లస్ ఢిల్లీలో కూడా కొన్ని తిరిగి పెట్టాను. మొత్తం అన్నీ ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. థ్యాంక్ యూ. This route avoids road closures on National Highway 44. గైస్ నేను ఇప్పుడైతే మహారాష్ట్రకు దగ్గరలో ఉన్నాను. చాలా లేట్ అయిపోయింది. అసలు ఎప్పుడో 2ంటికే మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ టైం 4 అయిపోతుంది. అసలు ఆ కరీంనగర్ సైడ్ అంతా ఇప్పుడు దాకా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. ఫారెస్ట్ ఏరియా నుంచి మేడారం అంతా ఫారెస్ట్ ఏరియాస్. అక్కడి నుంచి బయటకు రాబోతుకి మనకు చాలా టైం పట్టింది. ఇంకా మార్నింగ్ అయిపోతే మొత్తం మహారాష్ట్ర అంతా చూసుకుంటూ వెళ్దాం. అంటే అసిఫాబాద్ ఉంది, అది దాటితే ఇంకా మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినట్టే. చూద్దాం మహారాష్ట్ర ఎలా ఉంటుందో. మహారాష్ట్రలోకి వస్తాం గైస్. మహారాష్ట్రలో ఎంటర్ అవ్వడమే ఫారెస్ట్ లోంచి ఎంటర్ అయ్యాం. బ్యూటిఫుల్, డిఫరెంట్గా ఉంది. మన సైడ్లో లేదు, చాలా సింపుల్గా ఉంది. ఆసిఫాబాద్ నా ఫ్రంట్ వేలో బస్సు తెలంగాణ బండి మహారాష్ట్రలో కూడా వెళ్తుంది. అలా కూడా వెళ్తే స్టేట్ దాటి పోలీసులు కాస్తున్నారు. ఆపుతారా ఆపరా, ఆపుతారా ఆపరా, ఆపుతారా ఆపరా, ఆపుతారా ఆపరా, ఆపలేదు. నైస్. ఆ లైఫ్ ఇదే ఫస్ట్ టైం మహారాష్ట్ర స్టేట్లోకి ఎంటర్ అవ్వడం. మహారాష్ట్రలో ఇదేదో ఒక మాదిరిగా ఉన్న ఒక ఊర్లోకి వచ్చాను. ఇక్కడైతే అసలు షాప్స్ తీసేలేవు, అన్నీ క్లోజ్ చేసే ఉన్నాయి. టిఫిన్ షాప్స్ అయితే అసలు ఒక్కటి కూడా కనబడట్లేదు. టిఫిన్స్ ఉంటాయంటారు అసలు మహారాష్ట్రలో? పొద్దున్నే పొగడు అమ్ముతున్నారు గాయస్ ఇక్కడ. టిఫిన్లు ఉండవేమో నాకు తెలిసి. షాప్స్ అయితే లేదు, 7 అవుతుంది. ఓకే, టిఫిన్ షాప్ ఉన్నట్టుంది. ఒకసారి బ్యాక్కి వెళ్తాను. మహారాష్ట్రలో ఫస్ట్ టైం టిఫిన్ చేశాను. మన సైడ్ టిఫిన్ చేయలేదు. ఇక్కడ రెండే రకాలు ఉన్నాయి. ఒకటైతే ఆలు అది పెట్టి కొంచెం బజ్జీ టైప్ లో ఉంటుంది, లోపలంతా ఆలు ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే మెత్తగా చేసేసి అది ఒక సేర్వా వేసాడు. ఆ సేర్వాలో శనగపలుకులు ఇవి ఉన్నాయి. అదైతే టేస్ట్ చాలా బాగుంది. ఒకటి 2 రూపీస్ అనుకుంటా, 2 20 రూపీస్ తీసుకున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అటుకులు పులిహార. దాంట్లో కూడా సేమ్ అదే సేరు వేసాడు శనగలతోనే. అదైతే అస్సలు బాగలేదు. 30 రూపీస్. చప్పగా ఉండి అసలు బాగలేదు టేస్ట్. ఇంకెక్కడి నుంచి మనకి వచ్చిరాని హిందీ మాట్లాడే సమయం వచ్చింది. ఇంకెక్కడి నుంచి మొత్తం హిందీనే. మనకు వచ్చిరాని హిందీతో ప్రయోగాలు చేయాలి ఇప్పుడు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ చేతులతో నలుపుతూనే ఉంటున్నారు విమల్ని. విమల్ ఫేమస్. మాక్సిమం అన్ని టౌన్స్ లో షాప్స్ ఎక్కడ తీసలేవు, లేట్ గా తెస్తారేమో మరి. జనాలు కూడా పెద్దగా ఎవరు బయట తిరుగుతున్నట్లేదు, బాగా తక్కువ. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన దగ్గర మొత్తం అంతా అడవులే. ఎటు చూసినా అడవులు, గ్రీనరీగా చాలా బాగుంది అసలు. చూడండి, మొత్తం ఇటు అటు మొత్తం ఫారెస్ట్. టౌన్స్ ఉన్నాయి కానీ టౌన్స్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి. జనాలు కూడా బాగా తక్కువ బయట తిరిగే వాళ్ళు. ఈ మహారాష్ట్రలో ఎక్కడ చూసినా ఓయో రూమ్స్ ఉంటున్నాయి. ఓయో రూమ్స్ 500 రూపీస్ అంటే బాగా తక్కువ. నాగపూర్ 148. ఇప్పుడు మనం నాగపూర్ నుంచి డైరెక్ట్ మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవ్వాలి. ట్రాఫిక్ చాలా దూరం ఆగిపోయింది, ఎందుకో తెలియదు కానీ. ఏమైంది ఏమైంది ఏమైంది? దీనివల్ల మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అన్నమాట. ఇదేమో స్లోగా వెళ్తుంది. ఇది చూడండి, ఒకరు ముందు ఒకరు వెనక కాకుండా ఇద్దరు సమానంగా వెళ్తున్నారు. ఫుల్ ట్యాంక్ 104. మహారాష్ట్రలో పెట్రోల్ ప్రైస్ 104 ఉంది. ఇక్కడి నుంచి మొత్తం ఫారెస్ట్ లోంచి ఉంటుంది హైవే అంతా. ఫారెస్ట్ లోంచి మళ్ళీ మధ్యప్రదేశ్ ఎంటర్ అవుతుంది. పందులు, కోతులు, జంకులు క్రాస్ చేస్తుంటాయంటే ఈ రోడ్డు. అయితే చాలా బాగున్నాయి అసలు. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు కట్టేశారు. యానిమల్స్ ఏమన్నా వచ్చినా సరే ఇంకా కింద నుంచి వెళ్ళిపోయేలాగా రోడ్ ఎక్కకుండా.
గ్రేట్ ఐడియా, అసలు చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఫారెస్ట్ కి సగం పైగా మనం ఫారెస్ట్ మిడిల్ లోంచి వెళ్తున్నట్టు ఉంటుంది అన్నమాట. ఇటు ఫారెస్ట్, ఫారెస్ట్ హైట్ లో ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఇలా చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి, మొత్తం 4-5 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఎక్కువ ఎక్కడ తిరుగుతాయి అక్కడ ఎలా కట్టినట్టున్నారు. గైస్ ఇదే మహారాష్ట్రలోని పెంచి నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మాట. ఇది చాలా ఫేమస్ ప్లేస్. కానీ ఇప్పుడు మనకు టైం లేక మన మెయిన్ ట్రిప్ లడక్ కాబట్టి లడక్ లడక్కి వెళ్ళిపోతున్నాం. గైస్ ఈ రూట్లో మొత్తం హైవే అంతా ఇలా మ్యాచ్ కట్టేసారు ఇటు అటు అని. అంటే యానిమల్స్ ఏమన్నా వస్తాయని చెప్పి ఇలా కట్టి ఉంటారు. చూడండి మొత్తం రొటేషన్ రాలిపోయింది మొత్తం. కష్టపడండి, నేను మ్యాట్లు కట్టినా సరే మొత్తం కోతులని అవి ఎక్కువ మరి వచ్చేస్తున్నాయి లోపలికి. నాకు తెలిసి కోతుల గురించి కట్టుంటారు ఇది. గైస్ ఇది అయితే హైవేలో లేదు, ఏదో ఘాట్ రోడ్ లో ఉంది ఇటు అటు తిరుగుతూనే. గైస్ ఇక్కడ ఏదో అయింది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది పూర్తిగా. థ్యాంక్ యూ. మనల్ని బాగానే పంపించారు, వాళ్ళందరినీ ఆపేశారు మొత్తం ట్రాఫిక్ అయితే. అది మొత్తం అది క్లీన్ చేసిన దాకా పంపరు. మధ్యప్రదేశ్ లో కూడా చాలా వరకు ఈ అడవులు ఉన్నాయి మొత్తం. ఈ అడవుల్లోంచి హైవేస్ అయితే చాలా బాగున్నాయి అసలు. రైడ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది, ఢిల్లీ వెళ్ళిన దాకా రైడ్ అయితే ఆగదు. హైవే అయినా సరే సింగిల్ లైన్ చేస్తాను తిరిగేది, అలా ఉంటుంది మాట. ఎందుకు తిరిగాడో తెలదు. సడన్ బ్రేక్ ఒకటి, అది గైస్ అలా ఉంటుంది హైవే మీద డ్రైవింగ్. రాజస్థాన్లో ఉన్నాం, ఎక్కడైతే ఎంత ట్రాఫిక్ ఉందో. మధ్యప్రదేశ్ రీచ్ అయిపోగానే ఒక దాబా దగ్గర బిర్యానీ తీసుకున్నాను. ఆ బిర్యానీ పేరు కూడా దమ్ బిర్యానీ అంట. ఎగ్ కర్రీలో రైస్ కలుపుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. బిర్యానీ సామాన్లు మాత్రం ఫుల్గా వేసారు. పక్కన ఉల్లిపాయ గ్రేవీ ఏదో ఒకటి ఇచ్చారు. ఇంక మళ్ళీ ఈ ట్రిప్ అయిన దాకా బిర్యానీ తిన్నాను నేను. మధ్యప్రదేశ్ హైవే అంతా డబల్ లైన్ ఉన్నా సరే సింగిల్ లైన్ ఎక్కువ వాడుతున్నారు, ఎందుకంటే ఇంకో లైన్ ఏదో రిపేర్ చేస్తూ ఉన్నారు. గైస్ ప్రెసెంట్ నేనైతే గ్వాలియర్లో ఉన్నాను. ఇక్కడ ఈ టౌన్ అయితే మామూలుగా లేదు అసలు. మొత్తం ఈ టౌన్ అంతా డిజిటల్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, వెదర్ నెక్స్ట్ నెక్స్ట్ అవర్స్లో వెదర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మొత్తం డిజిటల్లో కనిపిస్తున్నాయి. చాలా రిచ్గా ఉంది ఈ టౌన్ అయితే, చాలా రిచ్గా ఉంది. పోలీస్ చెకింగ్, వీళ్ళు కూడా చెక్ చేయలేదు. ఇప్పటికి వచ్చి ఒక పోలీస్ ఆపలేదు నన్ను. యాక్చువల్గా ఇది డే 3, కానీ డే 3 వీడియోస్ ఏమి ఉండవు, ఎందుకంటే లాస్ట్ 40 hours నుంచి రైడింగ్లో ఉన్నాను కంటిన్యూగా. ఇంకా డైరెక్ట్ ఢిల్లీ వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవడం, అందుకే డే 2లో కలిపేస్తున్నాను. రేపు నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి. ఓ మై దారుణం. ఇది రాజస్థాన్లో బ్రిడ్జ్. గైస్ రాజస్థాన్లో పెట్రోల్ ప్రైస్ అయితే 105, డీజిల్ అయితే 90, పెట్రోల్ అయితే 105. మళ్ళీ ఇక్కడ ముందు ఏదైంది, చాలా దారుణం ఉన్నారు ఇక్కడైతే డ్రైవింగ్. పడిపెట్టేటం పూర్తిగా. అసలు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఏవి లేవు, డివైడర్లు ఎక్కించేస్తున్నారు, ఎలా పడితే అలా. అడిపైకి వెళ్ళాల్సిందేమో ఈ పక్కనే చూసేస్తున్నారు.
చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఎవరు లేరు, ఒక్క పోలీస్ కూడా లేరు కంట్రోల్ చేయడానికి. నా ఫ్రెండ్ చూడండి గైస్, ఇది ఎంత బాగుందో అసలు, మసీద్ అనుకుంటా గైస్. నా ముందు BMW కార్ ఉంది అసలు, ఎలా ఉంది, ల్యాంబో టైప్ లో ఉంది. హైవే రోడ్ ఎలా ఉంటే ఇంకా లోపల చిన్న చిన్న వీధులు అంటే ఇంకెంత దూరం ఉంటారు. హలో గైస్, తుని నుంచి 48 hours నాన్ స్టాప్ గా రైడ్ చేసి ఢిల్లీ దాకా వచ్చేసాను. గైస్ నాకులాగా నాన్ స్టాప్ రైడ్స్ అయితే అస్సలు చేయకండి, చాలా రిస్క్ ఉంటుంది. నాకంటే తప్పక అంటే నాకున్న తక్కువ టైంలో లడక్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, ప్లస్ మెయిన్ గా తక్కువ బడ్జెట్ లో ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి చేయాల్సి వచ్చింది. మీరైతే అసలు నాన్ స్టాప్ రైడ్స్ అయితే అవాయిడ్ చేశాను కంప్లీట్ గా, చాలా రిస్క్ ఉంటుంది వాటిల్లో. గైస్ ప్రెసెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను, ఒకసారి టౌన్ లోకి వెళ్తున్నాను, మీకు కూడా చూపిస్తాను టౌన్ ఎలా ఉంటుందో. మామూలుగా లేదు, ఫుల్ ట్రాఫిక్. మనం స్వెటర్ అవి కొన్ని తీసుకునే ఉన్నాయి, చూద్దాం అసలు ఏమేముంటాయో, అవుతుందో లేదో. ఇక్కడ నుంచి 1 kilometer దాటిపోతే దగ్గర ఒక గంట పట్టేలా ఉంది. చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. ఒకసారి మొత్తం ఒకసారి రౌండ్ వేసి వచ్చేద్దాం. ఇక్కడ ఉన్న మనుషులు కన్నా కార్లు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ చూసినా కార్లే, మొత్తం నిండిపోయింది అసలు కార్లతో అని. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఎండలో హీట్కి బైకుల మీద తిరగలేరు వీళ్ళు, అందుకే ఎక్కువ కార్లు వాడుతున్నారు. మామూలు హీట్ లేదు అసలు, ఇప్పుడు చీట పడిపోతుంది, ఇంకా కూడా హీట్ తగ్గలేదు. బాబా బాబా ఏముందిగా ట్రాఫిక్. ఇక్కడ ఉన్న మొత్తం బళ్ళు అన్నీ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బళ్ళే, బయట బళ్ళు ఒక్కటి కూడా లేదు ఇక్కడ. నాది ఒకటి ఏపీ బండి ఎలా తిరుగుతుంది ట్రాఫిక్ లో. ఢిల్లీలో పైనాపిల్ జ్యూస్ తాగాను 60 rupees, పందర రేటు కానీ ప్లెయిన్ జ్యూస్ లైట్ కూలింగ్, టేస్ట్ బాగుంది, షుగర్ అంటే ఇంకా బాగుంది, క్వాంటిటీ ఎక్కువ, బాగా రీజనబుల్ ప్రైస్. ఓవర్ ప్రైస్ ఉంటాయి కొనం కానీ పర్లేదు. చికెన్ రోల్ 200 rupees అయింది. ఇంకా డిన్నర్కి అదే. ఈరోజు మార్నింగ్ టిఫిన్ లేదు, లంచ్ లేదు, ఇంకా డైరెక్ట్ ఇది ఒకటే. సరోజిని బజార్ అని చెప్పి బాగా ఫేమస్ ఢిల్లీలోనే, అక్కడ మనం స్వెటర్స్ అవి తీసుకునే పని ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళాలి, క్లోజ్ అయిపోద్దామో, 8:30 అయిపోయింది అప్పుడే. అంటే కింద నుంచి నడిచి వెళ్ళడానికి ఉంటుందో ఉంది. వెళ్దామంటే ఇక్కడ బండి పెట్టడానికి కూడా అవుతుంది. గైస్ మనం ఇప్పుడైతే సరోజిని మార్కెట్ లోపలికి వెళ్తున్నాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మార్కెట్ అయితే చాలా బాగుంది. నేను వెళ్ళబోదు క్లోజ్ చేసేస్తున్నారు, 9 వరకు ఉంటుంది అనుకుంటా. చాలా రకాలు ఉన్నాయి, రేట్లు కూడా పర్లేదు, రీజనబుల్ ప్రైస్. కొన్ని అయితే ఇంకా బాగా తక్కువ. ఏసీ బస్సులకి ఏసీ ఆన్లో ఉన్న వాళ్ళు అసలు పికప్ లేదు. గాయస్ ఇది అయితే మామూలుగా లేదు అసలు. ఇప్పుడు టైం 9 అవుతుంది, ఇప్పుడు కూడా చెమటలు పడుతున్నాయి. అసలు ఎంత వేడి ఉందంటే, ఇప్పుడు టైం 9 దాటుతుంది, 9 దాటిన తర్వాత అయితే ఖాళీ అయింది కొంచెం. ఇప్పుడు అయితే కొంచెం ఖాళీగా అక్కడక్కడ కొన్ని బళ్ళు మాత్రం ఉన్నాయి. 1/2 hourలో వచ్చేద్దాను, బయటకు వచ్చాను. 3 hours అవుతుంది బయటకు వచ్చి. ఇప్పుడు అదే పరిస్థితి గైస్. భయం మాయం చేసే